చైనా దేశంలో అత్యంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన షాంఘై నగరంలో భూగర్భ రైల్వే లైన్లు ఉన్నాయి. అలాగే ఆ రైల్వే లైన్లను కలిపే ఈ భూగర్భంలో రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి భూగర్భ రైల్వే స్టేషన్లలో కావోబావో స్టేషన్ కూడా ఒకటి. ఈ రైల్వే స్టేషన్ని ఈ ప్రాంత ప్రజలు పిశాచ రైల్వే స్టేషన్ అనే మారు పేరుతో పిలుస్తున్నారు. ఈ భూగర్భ రైల్వే స్టేషన్లో ప్రేతాత్మలు సంచరిస్తూ ఉంటాయని ఈ ప్రాంతంలో బలంగా విశ్వసిస్తున్నారు. అదేమిటంటే ఈ స్టేషన్ మీదుగా వెళ్ళే రైళ్లు ఈ స్టేషన్కి రాగానే హఠాత్తుగా ఆగిపోతాయి. నిజానికి ఆ సమయంలో ఆ ట్రైన్లో ఏ విధమైన సాంకేతిక లోపం ఉండదు. అప్పుడే వేరే స్టేషన్ నుండి ఇంకొక ప్రత్యేక ఇంజన్ ఈ స్టేషన్లో ఆగిపోయిన రైలును స్టేషన్ అటువైపుకు కానీ లేదా ఇటువైపుకు కానీ దూరంగా లాక్కుపోతుంది. అలా స్టేషన్ దాటించిన మరుక్షణం ఆ ట్రైన్ బాగుపడిపోయి మళ్ళీ యథాతథంగా నడవడం ఆరంభిస్తుంది. ఈ స్టేషన్లోకి ట్రైన్ ప్రవేశించే సమయంలో ట్రైన్ తలుపులు తెరుచుకోలేదని అనేక మంది ప్రయాణికులు తెలియజేశారు. కొద్ది సంవత్సరాల క్రితం ఈ భూగర్భ రైల్వే మార్గంలో మొదటి రైలును నడిపిన సమయంలో ఒక వ్యక్తి అనుకోకుండా ఈ రైలు క్రింద పడి చనిపోయాడు. అయితే ఏదో ఒక అదృష్ట శక్తి ఆ వ్యక్తిని ప్లాట్ఫామ్ మీద నుండి పట్టాల మీదకు నెట్టిందని ఆ సమయంలో అక్కడ ఉన్న అనేక మంది ప్రయాణికులు మీడియాకు తెలియజేశారు. కొంతకాలం క్రితం కొంతమంది రైల్వే పారిశుద్ధ్య కార్మికులు ఈ భూగర్భ రైలు పట్టాల మీదుగా వెళుతూ ఆ పట్టాల మీద ఉన్న చెత్తను తీసివేస్తున్నారు. ఈ సమయంలో ఒక కార్మికుడు ఆ పట్టాల మీద ఉన్న ఒక ప్రదేశంలో ఉన్న చెత్తను ఒక చీపురుతో ఎత్తివేస్తున్న సమయంలో ఆ పట్టాలకు అటువైపుగా చీకటిగా ఉన్న ప్రదేశం నుండి ఒక స్త్రీ యొక్క నవ్వు వినిపించింది. అప్పటికే 2 సంవత్సరాలుగా ఆ స్టేషన్ మూతపడి ఉన్నది. అలాంటి ఆ స్టేషన్ దగ్గర నిలబడి ఎవరో ఒక స్త్రీ ఎలా నవ్వగలుగుతున్నదని ఆ కార్మికుడు ఆశ్చర్యపోయాడు. ఆ స్టేషన్ ప్లాట్ఫారానికి కొంచెం దూరంగా ప్లాట్ఫారం మీద ఉన్న ఒక సిమెంట్ బెంచ్ మీద ఒక ఎర్రటి దుస్తులు ధరించిన ఒక అమ్మాయి కూర్చొని అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుందని ట్రైన్లో ఆ స్టేషన్ మీదుగా వెళ్ళిన అనేక మంది ప్రయాణికులు తెలియజేశారు. అంతకు కొద్ది రోజుల క్రితమే ఆ అమ్మాయి అదే ప్లాట్ఫామ్ మీద ఆత్మహత్య చేసుకున్నది అని ఆ స్టేషన్కి సంబంధించిన ఒక ఉద్యోగి తెలియజేశాడు. ఒక విశేషం ఏమంటే ఈ కావోబావో భూగర్భ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఒక శవాలు భద్రపరిచే మార్చురీ ఉన్నది. ఈ స్టేషన్కి చెందిన స్త్రీల బాత్రూమ్ ఆ మార్చురీకి చాలా దగ్గరలో ఉంది. ఈ మార్చురీలో ఉంచబడిన మృతదేహాలకు సంబంధించిన ప్రేతాత్మలు ఈ కావోబావో భూగర్భ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి ఆ స్టేషన్ ప్లాట్ఫారంపై సంచరిస్తూ ఉంటాయని, అప్పుడప్పుడు ఆ స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లను ఆపివేస్తూ ఉంటాయని కొందరు పారాసైకాలజిస్టులు తెలియజేస్తున్నారు. ఈ స్టేషన్లో గత సంవత్సరం ఒక్క వారంలోనే 9 మంది వ్యక్తులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా తెలుస్తుంది. కొన్ని సమయాల్లో ఈ స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లలోని ప్రయాణికులను ఏవో అదృశ్య హస్తాలు రైలు పెట్టెలోంచి బయటకు లాగి ప్లాట్ఫామ్ మీద పడేస్తుంటాయని చెబుతారు.